నమస్తే, వెల్కమ్ టు VVB9 న్యూస్. ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రజతోత్సవ సభలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, కౌన్సిలర్ శంకెపు బుజ్జిబాబు, పేరం సైదేశ్వరరావు మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Okay, sir. Thank you. ఆ బోర్కి మా తాతగారు మా మామగారు జ్ఞాపకార్థం 1,80,000 రూపాయలు మా కుటుంబం ఇచ్చిందండి. అంటే మొన్నటి తుఫాను గారు బంగారు గారు చూడలేదు. చేస్తుంటారు. ఇందాక మొత్తం ఇప్పుడు కూడా అంకిత భావం కావచ్చు, చాలా ధైర్యం కావచ్చు, అన్ని విషయాలు చాలా సేవ చేస్తూ ఈనాడు గత 30 ఏళ్ళుగా రాంపాడు గారు ఇంటూ ఉన్నాను. ఖచ్చితంగా వచ్చిపోవాలని చెప్పి రాంపాడు గారు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాం. ప్రత్యేకంగా రాంపాడు గారికి ఇప్పుడే మరి అందరినీ మరి దడదల్లాడిస్తూ మాట్లాడిన తమ్ముడు రాకేష్ ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ, వాళ్ళ నాన్నగారు కూడా సాయిబాబా గారు చెప్పి ఆయన కూడా బాగా యాక్టివ్ ఉంటారు. నిజంగా సాధారణ కార్యకర్తగా పాదయాత్రలో లోకేష్ బాబు దగ్గర అవుతూ బాబు గారు మరణ పొందుతూ నిజంగా కార్పొరేషన్ చైర్మన్ డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వడం, ఎందుకంటే వాడైతే ఇంకా చేస్తారని చెప్పి, కానీ ఏమి చూడకుండా రాకేష్ ఇచ్చారంటే అతను కృషి అని చెప్పి ప్రత్యేక రాకేష్ కూడా ప్రత్యేకంగా చేస్తూ ఈ యొక్క సెక్రటరీ సజ్జనా గారు, అదేవిధంగా కోశాధికారి గారి శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు ఇక్కడ చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులకు సోదరులకు పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా రాంపండు గారు 25 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఎవరైతే సహకరించారు దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక చెప్పినట్టు దాతలు ఉన్నా సరిపోదు, దాతలు ఇచ్చిన దాన్ని అంకిత భావంతో చేయడం రాంపండు గారు ఉండడం కూడా అదృష్టం. అటువంటి వాడిని కూడా ఆదర్శంగా తీసుకోవడం నిజంగా చెప్తూ ఉంటాం. గాంధీ గారిని, రోషే గారిని, అదే పొలిసారావు గారిని,